మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఒకటి చెప్పండి, దాని రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. బాగా ఇష్టమైన ఫుడ్ అంటే పప్పు, ఆవకాయ, నెయ్యి. పప్పు, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి. ఈ మూడు మిక్స్ చేస్తే వచ్చే హీరో ఎవరో చెప్పండి. రూటెడ్. మీరు వర్క్ చేసిన హీరోలు. నేను వర్క్ చేసిన హీరోలో ఉన్నా. కొద్దిగా కారం, కొద్దిగా ప్రేమ, కొద్దిగా సాఫ్ట్ అంటే బాలయ్య బాబు ఎక్కుతాం. ఎక్స్పెక్టెడ్. బిర్యానీ ఇష్టమా మీకు? బిర్యానీ ఇష్టం. బిర్యానీ ఎవరు? బిర్యానీ అంటే రవితేజ గారికి ఇద్దాం. మాస్ మహారాజ్ కాబట్టి మంచి మాస్ బిర్యానీ. పులిహోర. పులిహోర అంటే కూర్చొని ఊరికే పులిహోర కలుపుతూ ఉండాలి కదా, యంగ్ బాయ్స్కి ఇద్దాం. మా సాయిధరం తేజ్, వరుణ్ తేజ్కి ఇద్దాం. ఎక్స్పెక్టెడ్. వరుణ్ తేజ్ అసలు పులిహోర కలుపురు కాదు. కలపడం అంటే మేము కలుపుకుంటాం దాని అర్థం. ఎక్కువగా యంగ్ దీంట్లో మేము బాగా మీరు మింగిల్ అవుతూ ఉంటాం, మాట్లాడుకోవటం కదా పులిహోర కలుపుకోవడం. మీకు బాగా నచ్చే టిఫిన్ ఏంటి? బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ, దోశ, పూరి. ఒక్కటి చెప్పండి. దోశ. దోశ ఎవరు? కళ్యాణ్ రామ్ గారు. చిరంజీవి గారిని ఏ వంటతో పోలుస్తారు? చిరంజీవి గారిని అద్భుతంగా అంటే థాలీలాగా పోలుస్తాను. సౌత్ ఇండియన్ థాలీ, అన్ని వంటలు కలిపి ప్లేట్లు వేస్తాను. వావ్. వెంకటేష్ గారు. వెంకటేష్ గారిని మంచి డెజర్ట్తో పోలుస్తాను. ఓకే, ఇప్పుడు నేను ర్యాపిడ్ ఫైర్. యా. సంక్రాంతి డే ఫ్యామిలీతో టైమా, రివ్యూస్ చెకింగా? రెండు కాదు, డైరెక్ట్గా వెళ్ళి థియేటర్స్తో మధ్యలో ఉంటా, జనాల మధ్యలో. డైరెక్టర్ రావిపూడి గారికి టఫెస్ట్ రోల్, డైరెక్షనా, ఫ్యామిలీ సంక్రాంతి, షాపింగా? ఫ్యామిలీ సంక్రాంతి, షాపింగ్. అయ్యా, అసలు డైరెక్షన్ కంటే చెప్పండి, అసలు చేస్తారా? అందుకే టఫ్ చేయకపోను కాబట్టి, అక్కడ నుంచి వచ్చే కాల్స్, అక్కడ నుంచి వచ్చే మెసేజ్లు కాబట్టి అదే టఫ్. కానీ ఎందుకు అట్లా షాపింగ్ అంటే అంత ఇదిగా చెప్తారు బాయ్స్? షాపింగ్ అంటే వాళ్ళకి పాపం షాపింగ్ అంటే ఇష్టం, మనం టైం ఇవ్వం కదా. సంక్రాంతి ఫేవరెట్ ఫుడ్, అరిసెలు, పొంగల్, గారెలు? అరిసెలు.